ధర్మస్థలి వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలన్నింటినీ కూడా ఈ ధర్మస్థలి వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు టర్కీ కోళ్ళు, దాని అవతల బాతులు, దాని అవతల గిన్నె కోళ్ళు మరియు కటక్నాథ్ కోళ్ళు, అంతేకాకుండా అన్ని రకాలైన నాటుకోళ్ళని పెంపకం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా అతి తొందరలోనే ఈ ధర్మస్థలి వ్యవసాయ క్షేత్రంలో, సహజ వ్యవసాయ క్షేత్రంలో నాటుకోళ్ళ పెంపకం, మన చేపల పెంపకం కూడా జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ రెండు గంగా గౌరీ, ఈ రెండు కూడా ఈ మా వ్యవసాయ క్షేత్రంలో కొత్తగా యాడ్ అవ్వడం జరిగింది. మేలైన పొంగునూరు జాతికి చెందిన ఆవు దూడలు. వీటి యొక్క సంతతిని అభివృద్ధి చెందించాలని వీటి పేడ మరియు వీటి మూత్రం ద్వారా వచ్చిన జీవామృతం, వర్మీ కంపోస్ట్ని వాడి మేము ఇక్కడ వ్యవసాయ క్షేత్రాన్ని నడిపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నది మా క్షేత్ర పాలకుడు భైరవ తన ప్రేమను చూపెడుతున్నాడు నా మీద. అంతేకాకుండా ఒక ఆవుల షెడ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మేలుజాతి ఎద్దు. ఈ ఆవుల షెడ్డు, ఆవు మూత్రము, ఆవు పేడ ద్వారా వచ్చిన దీన్ని తీసుకెళ్ళే మా ఈ 3 ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని సస్యశ్యామలం సుభిక్షం చేస్తున్నాం. ఎటువంటి ఎరువులు, పురుగు మందులు మేము వాడట్లేదు. మీరు కూడా ఎరువులు, పురుగు మందులు లేని ఆరోగ్యకరమైన ఆహారం తినాలని, ఈ విధానాన్ని పాటించాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. జై హింద్.